సామర్లకోటలో సంచలనం రేకెత్తించినటువంటి తల్లి కూతుళ్ళ హత్య కేసు పోలీసులు ఛేదించారు. దీని మీద మనతో మాట్లాడేందుకు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, అసలు మర్డర్‌కి కారణం ఏంటి? తల్లి కూతుళ్ళను కూడా కిరాతకంగా చంపడానికి ఏమి మీ విచారణలో బయటపడింది? మృతురాలు ఎవరైతే ఉన్నారో మాధురి గారు, ఆవిడికి తర్వాత ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి తలే సురేష్ అన్నానికి 2.5 సంవత్సరాలుగా చాలా సాన్నిధ్యం ఉందండి. అందులో భాగంగా చాలా చోట్ల కలిసి తిరగడం, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం ఇదంతా జరిగింది. ఆ క్రమంలోనే ఆవిడ ఇంకా కోరికలు కోరడం, అవేమో ఈయనకి స్తోమత మించి అవడం, ఈయనకి కూడా కుటుంబ అవసరాలు, తర్వాత ప్రొఫెషనల్గా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కొంత అసహనానికి లోనయ్యాడు. ఆ క్రమంలో ఏ రోజు జరిగింది, కరెక్ట్గా ఏ సమయంలో జరిగింది? అంటే ముగ్గురు ప్రాణాలు తీసే సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా స్పందించలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఇది 2వ తారీఖు వీళ్ళిద్దరికి మధ్యన 9:30 సమయంలో ఫోన్ కాల్ జరిగిందండి. ఫోన్ కాల్ జరగడం, తర్వాత ఆ కాల్లో ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఆయన్ని ఆవిడ ఆహ్వానించడం జరిగింది. 9:30కి ఈవిడ నుంచి ఫోన్ వచ్చింది. ఈయన వెళ్ళడం మాత్రం 11 దాటిందో తెలియదు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకున్న ఆధారాలు. సరే, అట్లా కేసును ఛేదించడంలో కీలకంగా ఎటువంటి ఆధారాలు మీరు సేకరించారు? ఈ కీ పాయింట్ ఏంటి అసలు కేసును ఛేదించడం? ఈ కేసులో ఏంటంటే మనకి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో ప్రధానమైనది. ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఆ అమ్మాయి ఏ ఫోన్లు వాడుతుంది, ఇతను ఏ ఫోన్లు వాడుతున్నాడు, గతంలోనే ఇద్దరికి సంభాషణ ఏ రకంగా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాగంటే ఈయన సురేష్ అన్న ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరిగింది. దాన్ని కూడా మేము ఒక ఎవిడెన్స్ కింద ఈరోజు తీసుకుని ఆ విషయం కూడా రికార్డు మీద తీసుకున్నాం. అంటే జనరల్గా ఎలాంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఈ విషయంలో అలాంటి ఏం జరగలేదంటారా? అంటే చుట్టుపక్కల వాళ్ళకంటే మనకు తెలియదండి. మన ఇన్వెస్టిగేషన్ తెలిసింది అంటే భర్తకి పరిచయం ఉందండి, కానీ ఈ రకమైన సంబంధం ఉన్నట్టు ఆయనకు తెలియదు. భర్తకి ఆయనకి మామూలుగా తమ్ముడు అంటే తమ్ముడు, అన్న అంట, ఆ రకంగా అయితే ఇద్దరికి పరిచయం ఉంది. 500,000 రూపాయలు ఏదైనా చేపలు తీసుకోవడం ఈ రకంగా సంబంధం ఉన్నట్టయితే ఆయన దృష్టిలో ఉన్నట్టు మేము అనుకుంటాం. అంటే సార్, ఇప్పుడు తల్లిని అంటే ఇప్పుడు మహిళని అయితే చంపడానంటే ఖర్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కాదు. పిల్లల్ని చేయడానికి గల కారణం ఏంటంటే అంటే పిల్లలు ఈయన గుర్తుపడతారండి. పిల్లలకి ఈయన ఎవరో తెలుసు, ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి ఆ విషయం ఎప్పటికైనా బయటకు వస్తుంది. మరి ఆయన ఈ కేసులో నేరస్తుడు కాబట్టి ఆ రకంగా ఆయన ఆలోచించాడు. అయితే ఇద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం నేపథ్యంలోనే కొంత ఆర్థిక లావాదేవీలు జరిగిన నేపథ్యంలో కూడా ఈ హత్యకు దారి తీసిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తున్నారు. ఏదో నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతన్ని కోర్టు ద్వారా శిక్షించేందుకు కూడా పోలీసులు తమ వంతు ప్రయత్నం అయితే చేస్తారు. 3 ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు, ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నెయిబర్స్కి చెప్తే నెయిబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు, అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు, అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్, అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతుంది. అదే
బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతను కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీం కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో, సామల్కోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. So we'll make sure that all evidence is properly submitted to the court and conviction comes in this. Postmortem final report ఇంకా రావాలండి. ఫైండింగ్స్ వచ్చిన తర్వాత వెళ్ళేట్టు. ముందే కోపంగా ఉన్నాడండి, బట్ అక్కడికక్కడ ఆర్గ్యుమెంట్ ఎన్స్యూ అయిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్. వీ షుడ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. అంటే 2 సంవత్సరాల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇంకా కూడా డబ్బులు అడుగుతున్నారు, అట్లనే ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి జరిగిందని భావిస్తున్నాం. రాత్రి 1:30 AM జరిగిందండి. చిన్నపిల్లలండి, 1:30, 2 o'clock ఇస్ డీప్ స్లీప్లో ఉండే టైం. అందరూ ఎర్లీ అవర్స్ అంతా డీప్ స్లీప్లో ఉండే టైం. ఏసీ ఉండేసరికి కిటికీలు తలుపులు వేసేసి ఉండి, సో అందరూ కూడా ఇట్లానే ఇప్పుడు ఏసీ అనేది కామన్ అయిపోయింది కాబట్టి అన్ని చోట్ల అన్ని విండోస్, డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకుంటున్నారు. సో కొంత సౌండ్ వచ్చి ఉంటుంది, నైబర్స్ ఎవరో అబ్జర్వ్ చేసి ఉండరండి. ఉన్నామండి, ఆ కాల్ డేటాలో అతను ఆ ఇంటికి దగ్గరగా వచ్చినట్టుగా ముందు పరిచయం ఉందని ఓరల్ ఎంక్వైరీస్లో, అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. పరిచయం ఉందని తెలిసిన తర్వాత ఇతను ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని కాల్ డేటా తీసుకోవడం జరిగింది. మొత్తం ఒక 1044 కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికి మధ్యలో. మాధురి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి 1044 కాల్స్ ఉన్నాయి. సో బాగానే ఎక్వైంటెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతని వేరబౌట్స్ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాయా అని చూసినప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆవిడ, అక్కడి నుంచి 200 మీటర్స్ దూరంలో ఆ రోజు నైట్ అతను వెయిట్ చేశాడు కాసేపు అని మొబైల్ లొకేషన్ అక్కడ వచ్చింది. సో అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సందేశం ఏమని ఇస్తారండి? బేసిక్ హ్యూమన్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఇట్లాంటి వాటిల్లో కొంత అట్రాక్షన్ కొద్దీ చేస్తున్నారు కొన్ని, బట్ దీనివల్ల కాపురాలు చెడిపోతాయి, దీనిలోంచి మంచి వచ్చేది ఏమీ లేదు. సో అందరూ కొంత రిస్ట్రెయింట్తో బిహేవ్ చేయాలి. మనం సభ్య సమాజంలో ఉంటున్నాము, సో కొన్ని బంధాలు, అనుబంధాలు వాటన్నిటికీ గౌరవం ఇచ్చి మసులుకోవాలనేది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవటం భావ్యం కాదండి. ఆవిడ విక్టిమ్ చనిపోయారు. వై గో ఫర్దర్ అండ్ అన్నెసెసరీ పాయింట్ అవుట్ హర్ క్యారెక్టర్. ఇతను ఒక్కడే చేశాడండి, ఎవరి సహాయం ఏం లేదు. సో ఫార్ ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ విల్ వెరిఫై దట్. కర్ర దగ్గరలో పడేసాడండి, సీన్ నుంచి వెళ్ళిపోతూ కూడా తీసుకెళ్ళలేదు, అది అక్కడ ఉన్నదే యూజ్ చేశాడు.